నన్నంతా వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా పొద్దున్న వచ్చేసి మా వారు గుంటూరు వెళ్ళి ఐస్ అయితే తీసుకొచ్చాడు ఐస్ క్రీమ్ రెడీ చేయడానికి. ఇంకా వస్తూ చికెను, గోంగూర, కూరగాయలు, పెరుగు, పాలు ఐటమ్స్ చాలా అయితే తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళ కోసం చెప్పేసి ఇంక ఈరోజు మా వారి కోసం గోంగూర పులావ్, అలానే గోంగూర పచ్చడి, అలానే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు అంతా గోంగూర మీద తినాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి గోంగూరతోనే మొత్తం అయితే రెడీ చేస్తాను. మరి నేను ఎలా చేస్తాననేది చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మొత్తం అయితే రెడీ చేసి పెట్టేశాను, ఏమేమి కావాలనేది చూసేయండి. ఓకేనండి. ఇంకా చూస్తారు కదా, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అదేవిధంగా చికెన్ కూడా ఉడకబెట్టేసి ఉంచేసాను. మనకి మసాలా కూడా పట్టేసానండి, అల్లం, కొబ్బరి, చిన్నులపాయ. ఇంకా గోంగూర వచ్చేసి శుభ్రంగా అయితే అమ్మమ్మ చేత అయితే కోపించేసానండి. చాలా ఫ్రెష్గా ఉంది కదా సండే రోజు గోంగూర. మా వారికి గోంగూర అంటే ఇష్టం ఉండదు ఎక్కువ, కానీ ఈరోజు నా కోసం చెప్పేసి నేనే రెడీ చేసుకుంటున్నాను గోంగూరతోటి ఐటమ్స్ అన్నీ. పొద్దున లేచి ఇంట్లో పనులు చేసుకొని గ్యాస్ పై కడిగేసి మొత్తం అయితే రెడీ చేసేసాను. ఇంకా ఇప్పుడే చికెన్ అయితే దీంట్లో ఉడకబెట్టాను. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసుకున్నాము. విధంగా పక్కన కూడా బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేస్తాను. ఓకే అండి, డేష్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ అయితే పోసేసాను. ఇంకా బండిలో కూడా పోసేసాను అదేవిధంగా. ఓకే అండి, ఇంకా రెండు అయితే బాగా హీట్ ఎక్కినాయి. మనం వచ్చేసి ఇంకా రెడీ చేసుకున్నాం కదా, అన్నీ అయితే ఏం చేస్తున్నాం. ఫస్ట్ బిర్యానీ పులావ్, గోంగూర పులావ్లోకి ఉల్లిపాయలు, ఇంకా కర్రీలోకి అలానే పులావ్లోకి రెండింటిలో కట్ చేసి పెట్టేయాలి. అదేవిధంగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చి కొంచెం దూరం తీసి అయితే వేస్తున్నాను, ఎందుకంటే తప్ప నాకు పడింది. అందుకని చెప్పేసి గోంగూర పొలంలోకి పచ్చిమిర్చి, ఓకే అండి. ఇంకా అదేవిధంగా పలావ్ దినుసులు కూడా వేసుకున్నాం. మమ్మీ వేస్తున్నాను, ఆగు, అలా పట్టు. కళ్ళి మాకు చూసా కదా, మనకి ఇవైతే మొత్తం బాగా ఫ్రై అయిపోతున్నాయండి. మసాలాలు అయితే అన్నీ వేసుకున్నాం కదా. ఇంకా దీంట్లోనే ఒక టమోటా అయితే కూడా వేసుకున్నాము.
ఓకే అండి, మొత్తం అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. దాంట్లో మసాలా అయితే వేసేసుకున్నాము కర్రీలోనే, అలానే బిర్యానీలోకి. ఈ మసాలా కొంచెం మగ్గినాక గోంగూర వేసేసుకున్నాము. అప్పుడే వచ్చేస్తుంది స్మెల్. ఎవరి కోసం అమ్మా, నీ కోసం అమ్మ. అది మాకు అంటే కొంచెం మంట ఎక్కువ వస్తుంది కదండి, అందుకని చెప్పేసి ఇది చాలా ఫాస్ట్గా ఉడికేస్తా ఉంది. ఓకేనండి, ఇంకా మనకి మసాలా అయితే రెడీ అండి పలావ్లోకి. ఏం పలావ్ అబ్బా, ఆహా నైస్ మాకు. అదేవిధంగా ఇంకా పుదీనా కూడా వేసేస్తున్నాము, కొత్తిమీర. దాంట్లో అయితే బియ్యాలు ఉడకబెట్టేసా. ఎవరిని? అబ్బో, ఓకే మనం తీసుకొని. ఓకే అండి, ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాం. మనకి ఇది కూడా రెడీ అవుతుంది, కర్రీ కూడా. నేను మామూలు పట్టుకోలేదు, నేను బ్రష్ చేస్తే మీ స్నానం చేసి చాలా పనుల్లో ఉంటాం మనకు. అబ్బా, ప్రతి వారం ఉడికి నీళ్ళు ఎండలకి ఏం పోస్తానండి, చన్నీళ్ళు పోస్తానండి. అబ్బో పిచ్చి పిచ్చిగా గోల్ చేసింది. మరి ఈరోజు ఏం చేసిద్దో మీకే చెప్పింది. నేను తల స్నానం చేసేటప్పుడు ఏడవను అని. అంతేనా? ఎందుకని బిర్యానీ చేస్తున్నానా? నువ్వు ముక్కలు తిను. బయట కిచెన్ కట్టించుకోవాలని ఆలోచిస్తున్నాను. మరి ఎలా వండిద్దో ఏమో తెలియదండి. ఓకే అండి, ఇంకా మనకి గోంగూర పులావ్ కావాల్సింది. గోంగూర అయితే బాగా ఉడికేసింది. దీంట్లోనే కొంచెం కారం, పసుపు కూడా వేసుకున్నాము, టేస్ట్ బాగుండిద్ది. కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం అయితే వేసేసుకున్నాం కదా. మొత్తం ఫ్రై చేసుకున్నామండి.
ఇవి వచ్చేసి ఇంక ఈ మసాలా అంతా నేను రైస్ కుక్కర్లో వేస్తానండి. రైస్ కుక్కర్ వాటర్లో ఈ మసాలా అంతా వేస్తే బాగా మనకి కుక్ అయితే కారం మనకు మగ్గేంత వరకు అయితే ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాము. అదేవిధంగా పక్కన కూడా చికెన్ కర్రీ కావాల్సింది కూడా ఉడుకుతూ ఉంది. అండి నేనైతే లోన్ వంట చేస్తుంటే మా వారు కూడా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాడు. ఎంతవరకు వచ్చింది బావా? పావులా అవుతుందా? 75% అయిపోయింది. ఎలా వస్తుంది? ఓకేనండి, ఇంకా నీళ్ళైతే కొంచెం ఎట్టెక్కినాయి. మన మసాలా కూడా వేసేసి అదేవిధంగా మనకి గోంగూర కూడా అయితే వేసేసానండి. ఇంకా గోంగూర కూడా బాగా ఉడుకుతూ ఉంది. చికెన్ కూడా వేసేసాను దాంట్లోనే. ఇంకా గరం మసాలా కూడా వేసేసుకున్నాము. గరం మసాలా, ధనియాల పొడి, అలానే కొత్తిమీర. అందుకనే మమ్మీ తెచ్చుకుంది. అప్పుడే మమ్మీ మా అమ్మ షియాలు కూడా వేసేసింది. ఇంక మొత్తం వచ్చేసి ఇలా కలబెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఉప్పు అంతా వేసేసానండి, ఏం తక్కువ కాకుండా. చికెన్ కర్రీ ఇలానే ఉండేదో లేదా కామెంట్ చేయండి, సరేనా? అందరికి హ్యాపీ సండే చెప్పు. అబ్బో ఓకే, రాస్తాను చేద్దాం పా మరి. ఇంకా ఓకే సరేనా? ఓకేనండి, ఇంకా మనకి వాటర్ చూసారా బాగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా బియ్యం కూడా శుభ్రంగా కడిగేసాను. ఇంకా బియ్యం కూడా అయితే వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా బియ్యం అయితే మొత్తం వేసేసాయి కదా. ఈలో పిల్లలు ముగ్గురు కూడా స్నానం చేయించేసాను. అమ్మ వస్తున్నాను ఉండమ్మా. ఇంకొక 30 minutesకి అయితే మనకి రైస్ కుక్కర్లో మొత్తం రెడీ అయిపోయింది. అందుకనే ఇటు తిరుగు. అట్లా పూలు ఆడ నుంచి వచ్చినాయి మనకు. డాడీ వచ్చాడు మన కోసం. హాయ్ చెప్పు. మా నాకు పెద్ద పువ్వు పెట్టు. పెట్టు ఈ పెద్ద పువ్వు ఈ పువ్వు కూడా తెచ్చు. బానే ఉంది. మా దాని మధ్యలోనే పెట్టి పువ్వు తప్పితే 2 పూలు పెట్టి ఇంకో పూలు అప్పగలపు. అది పక్క సైడ్ వద్దు, 2 పూలు మధ్యలో పెడితే బాగుంటుంది. తీసుకో.
బంగారాలు అమ్మ వద్దమ్మ టైం అవుతుంది. గోల్డ్ రింగ్ ఉందా? గోల్డ్ రింగ్ నేను అందంగా రెడీ అవుతా. దీంట్లో అయ్యి బంగారాలే నీకోసం. నాకు ఇదంతా వద్దు, నాదంతా నాకు కావాలి మమ్మీ. నాదంతా నాకు కావాలి, ఇది వద్దు. ఏందన్నా గాజులు ప్లేట్ పట్టబెట్టాను. ఈ చెవులలో ఎదురు బాగుంది. ఈ కూడా పెట్టు మా, ఈ కూడా పెట్టు బాగుంది. ఇప్పుడు కాదులేమో వేసుకుంటే దండ కూడా పెట్టు, దండ లేకపోతే చీ అమ్మ అంటాం. ఒక దండ వేసా, ఒకటి చాలు, ఇది వద్దు. ఇంకా ఒకటే ఈ డ్రెస్ మీద ఒకటే బాగుండదు మా చెప్పి మధుగా వేసాడండి. ఇది షాంపూ కాదు, చెప్పు మాటిన సరే దాన్ని పెడితే ఓకే. గట్టిగా పెట్టు, గోల్డ్ రంగు పెట్టలేదు. చూడమ్మంగా రెడీ ఇప్పుడు గోల్డ్ రంగు. మమ్మీ బంగారాలు చెప్తున్నాడు. రెడీ అవే. ఓకేనండి, ఇంకా నా చక్కని అయితే రెడీ చేసి అయిపోయింది. కొంచెం పౌడర్ ఓకే వేస్తా. ఇంకెళ్ళి ప్రాబ్లం నాకు చీరే కావాలి. ఫైట్ వేసావుగా, మనం చీర ఉండలేదు అప్పుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేతో బాగున్నా, మీరు బాగున్నా కోరుకున్నాంటే. ఇంకా ఈ రోజు అయితే వాళ్ళకి సండే కదా, అయినా కానీ ఇంకా బండి వేసి వచ్చింది. నేను వేయలేదని చెప్పి నిన్నైతే ఇంకా కొద్దిగా చిన్న చిన్న పనులు అని చెప్పి ఇంట్లో పనులు అయితే చేసుకోవడం సరిపోయింది. ఇంక ఈ రోజు వచ్చేటప్పటికైతే ఇంకా పిల్లలతో సరదాగా గడిపేయడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా సండే అనేటప్పటికి కొత్త ఈ రోజే ఇంటికాడ ఉంది అనుకున్నాను. కానీ నిన్న పండుకోకుండా ఇంటికాడ ఉన్నందుకైతే నాకైతే మటుకు ఇంకా పట్ట కూడా వన పట్ట 10,000 రూపాయలు పెట్టి పట్ట కొనుక్కున్నారు. ఇంకా పట్ట కోసం ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కనే ఉండి దగ్గర ఉండి పట్ట మట్ట తీసుకోవడానికి అయితే నేనైతే ఇంటికాడ ఉన్నాను. ఇంక ఈ రోజు అయితే తప్పనిసరిగా బండి వేసి వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలతో గడపడానికి కూడా అవకాశం లేదు. సండే కూడా పాపం వాళ్ళ పని వాళ్ళది, నా పని అదే అన్నట్టుగా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ రోజు సండే వచ్చేటప్పుడు పిల్లల కోసం చెప్పి వస్తానే ఇంకా ఐస్ తీసుకొచ్చేయడానికి గుంటూరు వెళ్తాను కదా, ప్రతిరోజు గుంటూరు వెళ్ళాల్సింది ఉదయం పూట. ఇంకా వస్తానని చెప్పి ఇంకా పిల్లల కోసం చెప్పి 1 కేజీ అయితే చికెన్ తీసుకొచ్చుకొని ఇంకా అదేవిధంగా అయితే ఇంకా సండే కదా, ఎప్పుడైనా సరే సండే అనేటప్పటికి నాకైతే మళ్ళీ బిర్యానీ తినాల్సిందే ఎప్పుడైనా సరే. ఇంకా అందుకని చెప్పి ఇంకా రోజే సండే కదా పిల్లల కోసం చెప్పి ఇంకా ఈ లోపల బిర్యానీ కూడా రెడీ చేయమని చెప్పాను. రోజు వచ్చేటప్పటికైతే రెడీ చేసేసి ఇచ్చింది. ఈ లోపల కూర కూడా రెడీ చేసింది, కర్రీ కూడా. ఇంకా చికెన్ కర్రీ అయితే మరి చూసేస్తాం టేస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా. ఏం రోజా ఏ విధంగా చేసా కర్రీ అట్టుంది? గోంగూర పెట్టావా? చంపే పో, అసలు గోంగూర తిన్నాను నేను. ఆ గోంగూర తగ్గట్టు గోంగూర పెట్టేసాను, నా తగ్గట్టు సూపర్ ఉందా టేస్ట్ అనేది పెట్టేసాడు. ఓకే అండి, కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని కొద్ది డాన్స్ చేస్తాను ఉండే, ఇంత అడుగు పని రాలేదు రోజు. నేను పొద్దున చేసి నువ్వేం చేసా? వచ్చి ఐస్ క్రీమ్ రెడీ చేస్తుంది. నువ్వు నేను చేస్తాను, నేను చేసుకుంటా కానీ ఇంట్లో పనులు నడుస్తా. ఓకే అండి, మా వారి కోసం క్యారేజీ కూడా అయితే రెడీ చేసేసాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు పోయినా నేను సాయంత్రానికి వచ్చేది. ఇంకా దానిలో పెరిగిపేట ఒకటి తీసుకో, పెద్దదే. ఓకే, ఇలాంటి ఒక 10 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటా. పెరిగిపేట తీసుకుని కరెక్ట్ క్యారేజీ. ఊరుకో అక్షయ్, అట్లా అనకూడదు. అసలు భయం కూడా లేదండి వాడికి. ఖర్చు ఒకసారి ఆల్రెడీ ఖర్చు ఉంది పిల్లి కూడా. ఊరే ఇది ముద్దు పెడుతున్నాయి వాటికి. నీకు వచ్చేసి ఇంకా నువ్వు తినేసే. ఊరుకో వదిలా చేయకూడదట. ఓకేనండి, ఇంకా మా వారి కోసం
నేను చెప్పేసా కదా గోంగూర పులావ్ కూడా రెడీ చేసి ఏం గోంగూర పెట్ట దీంట్లో కూడా యా చంపేపోయి అది గోంగూర ఇది గోంగూర ఎందుకు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. అసలు ఆ గోంగూర ఎందుకు రోజా తినేవాళ్ళు అంటారు తిన్నవాళ్ళు అంటారు గోంగూర నువ్వు ఎందుకు చేసావు నాకు అర్థం కావట్లా నేను చెప్పే కాక ఇప్పటికి ఏం చెప్పావు ఓ దాంట్లో కర్రీలో గోంగూర వేసి బాగానే ఉంది అనుకున్నాను మళ్ళీ గోంగూర ఎందుకు వేసావు నాకు అర్థం కావట్లా అసలు రెండింటిలో గోంగూర ఎట్టుంటది ఏందో హాయ్ చెప్పు అక్షయ్ సరే మీ పని మీద నా పని అదే ఇల్లు అంతా ఆగుంది ఇల్లు ఉంది మాకు నాకు చారు బాబాయ్ కూలింగ్ వాటర్ పెట్టా బాట్ అమ్మ బాటిల్ రాస్తా కూలింగ్ వాటర్ ఇంకో బాటిల్ పెట్టు అప్పుడు ఆంట ఎక్కడ ఏం ప్రాంతం కదా సరేనా ఇంకా రోజా మటుకు నా కోసం అయితే మటుకు గోంగూర పొలాము అదేవిధంగా గోంగూర చికెన్ కర్రీ అయితే చేసింది టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు గోంగూర అయితే నేను తిన్నాను కానీ ఈరోజు ఇంకా టేస్ట్ బాగుంది కాబట్టి ఇంకా తినేస్తున్నాను తప్పనిసరి ఎందుకంటే ఇంకా మనకి ఇంక రెండో ఆప్షన్ ఏది లేదు కాబట్టి అందుకని చెప్పి నేనే తిన్నాను బాగుంది గోంగూర పొలాంకి గోంగూర చికెన్ కర్రీకి రెండు టేస్ట్ మటుకు సూపర్గా ఉన్నాయి గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ గోంగూర తెచ్చుకోవాలి. ఆ, గోంగూర పచ్చడి అయితే ఇంకా గ్యాస్ ఉంది. సూపర్ వీళ్ళు ఎగితే ఎక్కిరిస్తాడు వాడే చూసుకుని ఎక్కిరించుకోండి నువ్వే చూసిన ఎక్కిరించుకుంటున్నావు ఎన్ని తీమాకు పడికింది ఆ పని చేసా నువ్వే చూస్తుండే సండే మడికి అందరు హ్యాపీ సండే అండి ఎవడో అసలు ముందే అదే మర్చిపోయాను హ్యాపీ సండే చాడు అందరు హ్యాపీ సండే ఇంకా వచ్చేటప్పటికి మరి ఈరోజు అందరూ చర్చికి అయితే వెళ్తారు కదా మరి ఇక్కడ నేనైతే చర్చికి అయితే వెళ్తాను కూడా నాకు అవకాశం లేదు కానీ ఈరోజు వెళ్దాం అనుకుని చర్చికి వెళ్ళాను నిన్న బండేసి కానీ నిన్న నేను అనుకోకుండా ఆగిపోయాను కాబట్టి ఈరోజు బండి వేసుకోవాల్సి వచ్చింది నేను ఆగడం మంచిదైంది ఎందుకంటే చిన్న చిన్న పనులన్నీ అయిపోయినాయి మళ్ళీ ఈ రోజు నేను ఇంటిగా ఉన్నా కానీ ఈ రోజు అయినా కానీ నా పట్ట మడత వేసుకోవాలి మళ్ళీ అదంతా చాలా తప్ప అసి దా మొక్కలు తిను ఎందుకని దా ఉన్నావా నేనేం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాడు కంటే మొదలెట్టు చియా ముక్క ఏంది ఆ? ఏమైంది ఓకే అండి ఇంకా మా వారిని కూడా ఐస్ క్రీమ్ బండికి పంపించేసి ఇంక నేను పిల్లలు అందరం కలిసి ప్రార్థనకి అయితే వెళ్తాము ఏమనగా పెరుగుంది వేస్తా కానీ అయిపోయింది అప్పుడే ఈ మాత్రం దానిక నాకు బిర్యానీ చేయి నాకు అవి చేయి ఈ చెయ్యి అంటావు నాకు చూడు అది చెప్పు మా డాడీ ముక్కలే తిండు మా ఆదేశ్ వచ్చేసి ఇంకా రోడ్డు మీద ఉన్నాడండి రెడీ అయ్యాడు వాడు కూడా ప్రార్థనకి ఏమై నువ్వేం చేసుకున్నావు బండి ఇది కాదే నీకు ఇంకో బండి ఇచ్చావా మరి అదే వేసుకోవాలా ఏంటి బెదురుతుంది తింటావా తినపోయి ఏదైనా నీకు అన్నం కూరలా ఏందంత కూర ఏమని వేయించుకోండి అంత చేసుకోండి ఏనేది ఇప్పుడు తినేది ప్రాంతం పోయినా తినేది రావట్లేదు ఓకే అండి ఇంకా మా వారు అయితే భోజనం చేస్తూ ఉన్నారు కదా ఇంకా ఈయన కూడా చర్యలు అయితే అది తినే కాదు డాడీ ఐస్ క్రీమ్ చేస్తాడు డాడీ ఐస్ క్రీమ్
కలర్ బాగుంది, ఆరెంజ్. మా వారు ఇది రెడీ చేయడం, ఇంకా ఐస్ క్రీమ్ బండికి అయితే వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ రెడీ చేసి చిక్ చిక్ అనేది చూసేద్దాం. కొన్ వీడియో వాళ్ళకి లేదు. మనకు కూడా తెలియదు అట్లా. ఇగండి ఇగండి పట్టుకురా సరిగా. ఇక చెర్రీలు వేస్తా పట్టు. చెర్రీ లేదు దాని మీద. ఎట్టుంది ఆయన తాతగాడియా బావా? హాయ్ అవుతాత్యా. ఇంకోటి ఇది పడుకోరా డాడీకి తర్వాత. రాండమ్మా. యోహాను ప్రశ్నించినట్లున్నారు, అందుకే యోహాను అంటున్నాడు మరి నీవెవరము సార్. ఇక్కడ మరలా మనం చూస్తే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. యూదులు ఏమనుకున్నారు? యోహాను క్రీస్తు అనుకున్నారు. దాన్ని మనము స్థిరముగా చెప్పవచ్చు. ఎందుకంటే మరి నీవెవరు, నువ్వు క్రీస్తు కాకపోతే నువ్వెవరు, ఇప్పుడు దాకా మేము నువ్వు క్రీస్తు అనుకున్నామే అని వారు సూటిగా యోహాను అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. రండి కాక వారు మరి నీవెవరు, నేను ఏలియావా అని అడుగుగా అంటే సార్ గాబ్రియల్ దూత జకర్యాకి ఏమని చెప్పింది? రండి చూద్దాం. లూకాసు వార్త 1 అధ్యాయం 17 ఆఖరి మధ్యలో నుంచి మనం చదివినట్లయితే, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా ఏలియా యొక్క ఆత్మ శక్తి తీసుకొని వెళ్తారా? కాదు, ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడే. అటువంటి ప్రభావము, అటువంటి ఆత్మ తీవ్రత కలిగి యోహాను ముందుకు కొనసాగుతాడని చెప్పారు. అంతేగాని ఏలియా అని చెప్పలేదు. ఇక్కడ యూదులకు వచ్చిన ఇంకొక ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఏలియావా అనగా ఇంకో ప్రవర్తన. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను యొక్క ప్రవర్తన ఎలా కనబడుతుందంటే, ఏలియా యొక్క ప్రవర్తన లాగా, ఏలియా రోషముగా దేవుడి కోసం ఎలాగైతే. ఓకేనండి, ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా ఆశ్రితకి అయితే పిల్లలకి మొత్తానికి అయితే వడ్డిచ్చేసాను. ఇంకా నేను పొద్దునంగా రెడీ చేశాను, కానీ ఇంతవరకు ఫుడ్ అనేది ఏం చేయలేదండి. ఇంక నేను వచ్చేసి చెప్పే కదా అన్నీ రెడీ చేసి పెట్టే కదా, ఇంకా టేస్ట్ అనేది ఎలా ఉందనేది చూసేద్దాం ఒకసారి. ఎట్టుందా జస్ అక్షయ్ ఆశ్రిత? ఏ ఊరు మీది? ఈ అమ్మాయి వచ్చేసి మా మేనగోళ్ళు అండి, మా మేరమ్మ కూతురు. అట్టు ఉండిద్ది. కోరిగిద్ద అంటే నాకు చాలా ఇష్టం. ఓకేలే, సాంబార్తో కలుపుకొని తింటారు కదా మమ్మీ. సరే
లే ముందు ఇస్తున్నాం. అందుకనే మా అమ్మ చేయకూడదు ఇప్పుడు. ఓకే ఓకే. అబ్బా అక్షయ్ అంటున్నాను అట్టంటుంది. ఓకేనండి, ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. నేను ఒక ఐడియా తీసుకుంటాను. సూపర్గా ఉంది. మా బియ్యం బరవేయకూడదు, పర్వాలేదు. అలా చేయకూడదు. గోంగూర పులాకి, చికెన్ గోంగూర కర్రీకి టేస్ట్ అయితే కేక. అది వద్దు, అది తెలీదు ఉండేది. దీంట్లో పోయి వద్దు పెట్టు. ఇటు తిరుగు మరి, ఎడకొచ్చా అటు తిరుగు, పెట్టు మరి. ఇంకేసి బయటకు వెళ్ళిద్దని ఇంకొక కట్నం అటు డోర్లు అయితే వేసేసాము. ఎందుకు తర్వాత మా అమ్మ బొమ్మలు పెట్టింది. వస్తా, అది తగ్గిపిస్తా మమ్మీ. చిన్న లెగ్ పీస్. ఇది నీకు పడతా. సరే అదంతా 2 అమ్మా. ఆ చిన్నపిల్లి అక్కడికి వెళ్ళి చిన్నపిల్లి అసలుకి తగ్గుతుంది తగ్గుతుంది. దానికి చలి పడుతుంది. చల్లి పడుతుంది. వాళ్ళకి ఇదే ప్రాసెస్ లో గోంగూర బిర్యానీ, చికెన్ కర్రీ చేయండి. మమ్మీ పెద్దమ్మ వీడియో మాట్లాడుతున్నా. మమ్మీ మమ్మీ అందరు తిన్నారని అడుగు. అందరు తిన్నారా? ఏం కర్రీ? ఏం కర్రీ? మా మేనగోళ్ళు, మా పెద్దమ్మ. హాయ్ చెప్పండి. హాయ్. పిల్లిగా నన్ను ఇంట్లో మీ అమ్మ దగ్గర అక్క కూడా తింటాను మాతో పాటు. ఏందన్నా ఇస్తున్నా, అందుకే తెర్రంగా ఉంది. గ్రీన్ ఉంది, గ్రీన్ గ్రీన్ లాగుంది. ఓకేనండి, ఇంకా భోజనం చేసినాక వీడియో కొన్ని మాటలు అయితే మాట్లాడాలా. భోజనం చేసినాక అయిపోయినాక మళ్ళీ వీడియో తీద్దాం మమ్మీ. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉండాలి. మళ్ళీ ఎవరు వస్తారు?